ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసి అధికారాన్ని కోల్పోయిన తరువాత వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి వారు ఇతర పార్టీల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అందులో భాగంగానే మాజీ మంత్రి అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి మిత్రుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వైసీపీని వీడి ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారని, కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి నో చెప్పారు. కాబట్టే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మళ్ళీ వైసీపీ గూటికే వెళ్ళారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ అంశంలో ఏం జరిగింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వైసీపీ ఘోర పరాభవం తర్వాత అసలు వైసీపీకి ఇక మనుగడ ఉండదు అని భావించి ఆయన వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కానీ భారతీయ జనతా పార్టీ పెద్దలు మాత్రం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి నో చెప్పడంతో ఆయన తిరిగి మళ్ళీ వైసీపీ గూటికే వెళ్ళారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి స్నేహితుడే కాకుండా 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నడవటానికి ముఖ్య భూమిక పోషించాడు. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఒక స్థాయిలో ఆయన నేను ఇక చేయలేను, నన్ను వదిలిపెట్టండి అని చెప్పని బతిమలాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తారు. ఎందుకంటే ఈ ఆర్థిక భారాలు చూసి ఆయన రాష్ట్రంలో కంటే కూడా ఢిల్లీలోనే ఎక్కువ రోజులు గడిపాడు 5 సంవత్సరాల్లో. ప్రతి వారం అప్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి సంబంధించి శాఖల పరంగా లేకపోతే ఏ రూపేణా తీసుకురావాలి, పాపం అతనికి ఉన్నటువంటి మేధస్సు అంతా కూడా అప్పుల మీదే కేంద్రీకరించే విధంగా తయారు చేశారు. సహజంగా వాళ్ళ కుటుంబ నేపథ్యం చూసుకున్నా కూడా గౌరవప్రదమైన కుటుంబం. మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే రాజేంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబానికి ఒక చరిత్ర అంటూ కూడా ఉంది. అలాంటి వ్యక్తి పార్టీ మారాలి అనుకున్నాడు అంటే ఎంత మానసిక క్షోభ అనుభవించాడో కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరన్నట్టు అతన్ని వద్దన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనేది మీరు చెప్తున్నటువంటి అంశం. నా వరకు చూసుకుంటా ఉంటే సహజంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలామంది పెద్ద తలకాయలు అనుకున్న వాళ్ళు కూడా పార్టీకి దూరంగా ఉంటున్నమాట వాస్తవమే. అందుకు ఉదాహరణ నిన్న ఢిల్లీలో జరిగిన కార్యక్రమానికి ఎంతమంది హాజరయ్యారో మనం చూసుకుంటా ఉంటే దాన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంది. సహజంగానే వాళ్ళు ఉన్నటువంటి నాయకులందరూ కూడా తలా 10 మందిని తీసుకెళ్ళినట్టయితే అక్కడ నిండుగా ఉండేది. కానీ వేదిక మీద ఎంతమంది అయితే ఉన్నారో వేదిక కింద కూడా అంతేమంది ఉన్నారు. అందుకంటే పెద్దగా వ్యత్యాసం ఏం కనపట్టలేదు. అక్కడ ఆ పార్టీ పెద్దలు కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరూ దిగండి అని బతిలాడుకుంటున్నారు, చూస్తూనే ఉన్నాం. మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది కూడా ఇక ఈ పార్టీకి మనుగడ లేదు, మనం ఎంత చెప్పినా ఇతను వింటలేదు, మన రాజకీయంగా మనం మనుగడ సాగించాలి అనుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి అని చెప్పని భావిస్తున్నారు. ఆ భావించే వాళ్ళల్లో పెద్ద తలకాయలు అనుకున్న వాళ్ళ మీద ఎక్కువగా ప్రజా వ్యతిరేకత లేని వాళ్ళు, కుంభకోణాల్లో లేని వాళ్ళు మాత్రమే ఆ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. అలా ఉండవాళ్ళు, మచ్చ ఉన్నవాళ్ళు, మరకలు ఉండవాళ్ళు వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే వాళ్ళ పుట్టి కూడా ముంచుతారు కాబట్టి. ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని సహజంగానే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళి నేను మీ పార్టీలో చేరతాను అంటే నాకు తెలిసినంత వరకు నువ్వు చెప్పకపోవచ్చు. ఆయన మీద ఇప్పటి వరకు విమర్శలు కూడా ఏం లేవు. నువ్వు చెప్పకపోవచ్చు. సహజంగా ఏంటంటే అధిష్టానాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో కొంచెం వితండవాదం చేసి ఉండొచ్చు, కొన్ని ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేసి ఉండొచ్చు, కానీ ఆయన మీద పెద్దగా వ్యతిరేకత ఉంటుందని అయితే నేను భావించట్లేదు. మరి అలాంటి వ్యక్తి కూడా పార్టీకి దూరం అవ్వాలి అనుకున్నాడు అంటే మాత్రం నిస్సందేహంగా ఇక ఆ పార్టీ మనుగడ సాగించడం అనేది చాలా స్పష్టం. ఆంధ్ర రాష్ట్రానికి కూడా చాలామంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇక మనుగడ సాగించదు, ప్రజా జీవితంలోకి వాళ్ళు ఉండరన్నారు. నేనైతే కోరుకునేది ఏంటంటే అతను అక్కడ ఉండాల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఉంటేనే వీళ్ళు కొంచెం వీళ్ళ విలువ ఏంటో ప్రజలకు తెలుస్తుంది. అతను రాజకీయాల్లో ఉండాలా, ఇట్లానే ఆయన ప్రజలు చేత్కరిస్తూ ఉండాలి.
అప్పుడే ఇప్పుడు అతన్ని నమ్ముకొని ఇంకా 30 సంవత్సరాల అధికారంలో ఉంటామని చెప్పని ఎందరో రాజకీయ నాయకులు బలైపోయారు. అంటే వాళ్ళు తప్పులు ఉన్నాయి, అదే బలైపోయారు నేను అన్నగాని వాళ్ళ తప్పులు కూడా ఉన్నాయి. ఇప్పుడైనా సరే ఈ రోజు కూడా ఇంకేంటంటే అతను పబ్బం గడుపుకోవడం కోసం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలనే కోరికతోటి కార్యకర్తలు ఇంకా రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొట్టే కార్యక్రమం మొదలుపెట్టేశాడు ఆయన. రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు. దృష్టిలో పెట్టుకోండి, మీరు అతని మాయలో మళ్ళీ పడకండి. ఇప్పుడు దాకా చేసింది వేరు, ఇప్పుడు జరుగుతుంది వేరు. ఇక అతను ఎవడు కాపాడలేడు. లేనిపోయిన అశాంతికి మీరు కారకులయ్యి రాష్ట్రంలో, లేదంటే ఏదైనా దౌర్జన్యాలకు మీరు కారకులయ్యి మీ రాజకీయ జీవితాన్ని లేకపోతే మీ జీవితాన్ని ముగ్గిపాలు చేసుకోవద్దని చెప్పని నేను ఆ కార్యకర్తలకి సవినయంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు అన్నట్టు రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా దూరం అయిపోతే సహజంగానే ప్రజల్లో పల్సన్ అయిపోతాడు. అంటే అసలు వైఎస్ఆర్సీపీ ఘోర పరాభవాన్ని చవి చూసిన తర్వాత వైసీపీలో ముఖ్య నేతలుగా చెప్పుకునేవారు ఎవరు కూడా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఇప్పటివరకు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు అయితే లేవు. ఈ నేపథ్యంలోనే అంటే ఏంటి అసలు వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది అని భావించే వైసీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి వారు ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారా? నిస్సందేహంగా అందుట్లో అనుమానం ఏముంది. ఇప్పుడు ఈ పార్టీ అనేది మనుగడ సాగించదు, ప్రజలు మనం తిరస్కరించారు. సహజంగా ఏమనుకున్నారంటే 151 స్థానాలు వచ్చినాయి శాసనసభలో, 22 స్థానాలు వచ్చినాయి లోక్సభలో. ఒకవేళ తగ్గితే ఒక 5 దగ్గుతాయి లోక్సభలో, శాసనసభలో వచ్చి 10-20 తగ్గినా కూడా మళ్ళీ మనమే అధికారంలో వస్తాన్న భ్రమలో ఉన్నారు. కానీ ఇక్కడ వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉంది. ఇదంతా జగన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వ్యతిరేకత. దానికి సహకరించిన వాళ్ళందరూ కూడా సమిధలైపోయారు. కాబట్టి ప్రజలు ఇంకా వీళ్ళని స్వాగతించే పరిస్థితిలో లేరు. మరి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు వైసీపీలోనే కొనసాగే అవకాశం ఉందా, లేదంటే ఆయన పార్టీ మారేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఆయన నిజంగా పార్టీ మారాలని కోరిక గనక ఆయనకు ఉండి వాళ్ళ దగ్గరికి సంప్రదింపులు జరిగితే చేర్చుకుంటారు వాళ్ళు. ఓకే, నిస్సందేహంగా. అంటే ఆయనేమో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏమో కూటమి ప్రభుత్వం ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన ఉంది, అలాగే భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు కనుక భారతీయ జనతా పార్టీలో ఆయన చేరాలనుకుంటే అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు ఒప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటారా? ఇవన్నీ చేర్పులు చేరికలు ఇవన్నీ చూసుకుంటా ఉంటే చాలామంది చేరే వాళ్ళని చూస్తూ ఉంటే వాళ్ళకి రాజకీయంగా ఇప్పుడు ఆ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమిగా ముందుకెళ్తున్నారు. నేను అన్నట్టు మాట్లాడుకున్న వాళ్ళు కొంతమంది నేర చరిత్ర లేని వాళ్ళని చేర్చుకోవడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చు. ఇతని మీద నేర చరిత్ర అయితే ఏం లేదు కదా, నేర చరిత్ర అయితే లేదు కదా. కాబట్టి ఇలాంటి వ్యక్తులు చేర్చుకోవడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.